ఏఎస్ఎల్ హోమియో హాస్పిటల్లో నేను పనిచేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఏఎస్ఎల్ హోమియో కాలేజ్ హాస్పిటల్ నుంచి ఈ క్యాన్సర్ అవేర్నెస్ డే నుంచి ఇక్కడ మేము నిర్వహించాము. మా స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్ చాలా అద్భుతంగా, చాలా తక్కువ టైంలో చాలా అద్భుతంగా చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో మీరు ఎక్కువగా భయపడడానికి దీంతో ఎక్కువగా భయపెట్టేగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చదువుకుంటారు కాబట్టి చదువుకునేటప్పుడు ఆ విషయాలు ఇతరులకి అవేర్నెస్ అంటే ఇక బాగా అర్థం కావడం కోసం కొద్దిగా గట్టిగా చెప్పడం, లేదా భయపడేలా చెప్పడం, లేదా ఒకదాన్ని కొద్దిగా ఆశ్చర్యాత్మకంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంది. మీరు దాని గురించి ఏమి భయపడద్దు. ఆ విషయాన్ని మీ ముందు నేను మీ యొక్క అనుమానాలను తీసుకోవడానికి వీలుగా నేను ఈ విషయంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా మా స్టూడెంట్స్తో ఎక్కువగా చెప్పిన కొన్ని విషయాల గురించి మీకు ముందుగా చెప్తాను. ఈ ముఖద్వార క్యాన్సర్ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్, ఆడవాళ్ళలో వచ్చే గర్భాశయ క్యాన్సర్లో వచ్చే క్యాన్సర్లో సర్వైకల్ క్యాన్సర్ అంటారు. దీనికి వయసుతో నిమిత్తం ఇంతకుముందు అయితే కనుక మెనోపాస్ తర్వాత కానీ ఈ సందర్భాల్లో ఆ వయసులో వచ్చేది. ఇప్పుడు ఏంటంటే చాలా తక్కువ కేసుల్లో, కొన్ని కేసుల్లో పిల్లల్లో కూడా కనిపెడుతుంది. అంటే ఈ ముఖద్వార క్యాన్సర్ని ఎలా కనిపెట్టచ్చు అంటే కనుక ఈ వయసులో ఎవరైతే మిడిల్ ఆఫ్ ఏజ్ దాటిన తర్వాత కలిసినప్పుడు, లేదంటే బ్లీడింగ్ అనేది ఓవర్గా అవుతున్నప్పుడు, అక్కడ సెన్సిటివ్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, వెజిగస్ అంటారు, అలాంటి సందర్భాల్లో ఎక్కువగా ఈ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది. దీనికి చాలా తక్కువ రేట్లలోనే టెస్టులు అనేవి ఉన్నాయి. టర్మ్ టెస్ట్ గురించి అంటే జనరల్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసే దాంట్లో కూడా ఒక గైనకాలజిస్ట్ చెప్పే పద్ధతులు. దీంట్లో ముఖ్యంగా ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఇంతలా మేము రావడానికి, ఇంత ప్రయాసపడి మీ దగ్గర రావడానికి, అంత దూరం నుంచి రావడానికి ముఖ్యంగా మీ ముందు అపోహలు తీయడానికి మేము వచ్చాం. మొట్టమొదటి ఏంటంటే ఈ బయాప్సీ టెస్ట్ చేసుకున్నప్పుడు ముక్క తీసుకెళ్ళి లేదా ఎగ్జామినేషన్ తీసుకెళ్తే కనుక మొత్తం అంతా పాకేస్తుంది, లేదా ఏదైనా అవయవాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తే ఇంకా బతికే అవకాశాలు లేవు, ఇంకా బాగుంటుంది, ఇలాంటి అనుమానాలు చాలా మంది ఉన్నాయి. కానీ ఇలాంటి ఏమీ జరగదు. ఏదైతే ట్రీట్మెంట్ చేసేటప్పుడు బయాప్సీ టెస్ట్ అనేది ఒక సాధారణమైన ప్రక్రియ. అది సెల్లులలో ఏ బాడీలో ఎక్కడైనా కూడా ఆ కణాన్ని తీసుకెళ్ళి ఎగ్జామినేషన్ చేస్తారు. మీరు ముక్క అంటే ఏదో మొత్తం ముక్కలాగా 100 గ్రాములు 50 గ్రాముల ముక్కలు అయితే కాదు, చాలా చిన్నపాటి ముక్కని విత్ నీడిల్ టెస్ట్ ద్వారా చేస్తారు. దానికి ఎటువంటి భయాన్ని పడతారు. రెండవది ఏంటంటే క్యాన్సర్ వ్యాధి వస్తే మరణమే అనుకునేది కానే కాదు. క్యాన్సర్ మరణానికి ఒకటే కారణమే కాదు. క్యాన్సర్ జయించిన వాళ్ళ యొక్క సంఖ్య నేను చెప్తాను చివరిలో, మీరు దాని గురించి కూడా తెలియాలి. అంటే మా పిల్లలు చెప్పిన దాని గురించి మీకు చెప్పాలి కాబట్టి దాంట్లో అనుమానం కాకుండా. నెక్స్ట్ థింగ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ గురించి ఎవరికైతే వాళ్ళు టెస్ట్ ఏదైతే చెప్తున్నారో ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్లో చాలా సాధారణంగా ఆడవాళ్ళు భయపడేది ఏంటంటే గట్టిగా ఉంటారు, క్యాన్సర్ గట్టిగా ఉంటారు. సాధారణంగా ఏంటంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన శాతం పెరిగింది. ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది పెరిగింది. విద్యార్థులు నష్టం వల్ల వాళ్ళకున్న ఏదైతే లివర్ డిసీజ్ కూడా అందరికీ కూడా పెరిగింది. ఈ పెరగడంలో ఉన్న దాంట్లో కొద్దిగా గట్టిగా కాకపోతే క్యాన్సర్ కాలేమో, డిశ్చార్జ్ వస్తే అది క్యాన్సర్ ఏమో అని చాలా అపోహలు, అనుమానంతో ఉన్నాయి. మెనోపాస్ కండిషన్లో చాలా మందికి లిపిడ్స్ నుంచి ఒక తెల్ల మామూలు ద్రావం అనేది వస్తుంది. అది సాధారణమైన లక్షణం. కానీ గట్టిగా ఉండి నిప్పు వచ్చినప్పుడు, ఆ గడ్డలు తగ్గుతున్నప్పుడు అక్కడ ఏ లింఫ్ నోడ్స్ ఉంటాయో ఆ లింఫ్ నోడ్స్ అన్నీ కూడా సాధారణంగా ఆ లింఫ్ నోడ్స్ ద్వారా బ్లడ్ సప్లై కానీ అక్కడ వాటికి హార్మోన్ సప్లై కానీ జరుగుతూ ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ బ్రెస్ట్ చుట్టూ ఉంటాయి. వాటిల్లో ఏదైనా ఎఫెక్ట్ అవుతే పెయిన్ అని రేడియేట్ అవ్వడం ఉంది. అంటే గట్టిగా ఉంటుంది, చాలా అత్యంత గట్టిగా రాయి ఎలా ఉంటుందో అని పెట్టుకోవడం, అలాంటి సందర్భాలు జరుగుతుంది. అప్పుడు మాత్రం మనం భయపడాలి. అప్పుడు కూడా భయపడట్లేదు. దాన్ని టెస్ట్ ఉంటుంది, ఆ బ్రెస్ట్ అవేర్నెస్ క్యాన్సర్ టెస్ట్ మెమోగ్రఫీ, దాంట్లో చేసినప్పుడు ఈ శాతం ఏమవుతుందనేది చెప్తారు. ఇది కూడా భయపడటానికి ఫిజికల్ ఎగ్జామినేషన్లో మీరు చేసుకున్నప్పుడు ఏదైనా చిన్న సందేహాలు వచ్చి భయపడటానికి ఇప్పుడు
పెద్ద పెద్ద హాస్పిటల్లో వాటిల్లో కూడా ఈ మెమోగ్రఫీ అనేది పెట్టడం మొదలుపెట్టారు. మన దగ్గరలో ఉన్న ఏదైతే టౌన్స్ ఉన్నాయో దేవరం కానీ లోపలికి దొరికే అవకాశాలు ఉన్నాయి. దీని కూడా మనం భయపడతాం. ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీకు కేవలం మార్పులు ఏమైనా వస్తే గుర్తుపెట్టి ఆ తీవ్రత ఎక్కువగా ఉంటే టెస్ట్ చేసుకోవడం కోసం మా పిల్లలు చెప్పారు. ఇంకా ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ ఉంటారు. హ్యూమన్ ప్యాప్లోరా వైరస్ HPV అని ఒక వైరస్ ఉంది. ఈ వైరస్ ఇన్ఫెక్షన్ ద్వారా జరిగితే ఏమవుతుందంటే సెర్వికల్ క్యాన్సర్ కానీ ఈ నోటి ద్వారా వచ్చే క్యాన్సర్లు కానీ ఈ అంటే బ్రష్ చేసేటప్పుడు మనకు సాధారణంగా కొంత నోట్లో వచ్చే రక్తం వస్తుంది. జింజివైటిస్ అంటారు. మనం టిప్పులు ఎక్కువగా చూసుకున్నాం కదా, ఏంటి టేస్ట్లో ఉప్పు లేదా ఇది లేదా సెన్సిటివిటీ అని చెప్తూ ఉన్నాం కదా. ఆ సెన్సిటివిటీ ఇవి ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ హ్యూమన్ ఈ HPV వైరస్ కనుక ఇన్ఫెక్టెడ్ అవుతే కనుక అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మన కళ్ళకి అనేది కాదు, అది టెస్ట్ చేస్తే తెలుసు. ఇప్పుడు సాధారణంగా దానికి కూడా వ్యాక్సినేషన్ వచ్చింది. కానీ సాధారణంగా మేము హోమియోపతి డాక్టర్ కాబట్టి మేము వ్యాక్సినేషన్ అందుకు మేము సపోర్ట్ చేయమని అవేర్నెస్ టీంలో వ్యాక్సినేషన్ వచ్చింది. దానికి కూడా భయపడలేదు. చాలా ఎక్కువ శాతం దానికి కూడా రికవర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రివెంటేషన్ కూడా చాలా ఎక్కువ శాతం ఉంది. నెక్స్ట్ చెప్తున్న ఈ జెనిటేరియాలకు వచ్చినప్పుడు ఏదైతే జెనిటేరియా దగ్గర ఉన్నాయో సాధారణంగా తెల్లబట్ట అంటారు, లుకోరియా అంటారు. ఈ సాధారణంగా వేరు చేసుకున్నప్పుడు ఇలాంటి సందర్భంలో మనం వస్తూ ఉంటాం. అయితే కొన్ని ఇన్ఫెక్షన్ కారణంగా కొన్ని ఎక్కువ శాతం ఉంటుంది చిన్నపిల్లల్లో, ఎస్పెషల్ అంటే ఇన్ఫెక్షన్ ద్వారా అది రక్తం తక్కువ ఉండడం వల్ల తెల్లబట్ట కానీ పాలు జంతు కలర్లు ఎక్కువగా వస్తుంటాయి. అది కూడా క్యాన్సర్ కూడా భయపడతానే. అయితే తీవ్రత ఎక్కువగా ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఇబ్బంది పడతారు. అంతే తప్ప వచ్చినంత మాత్రం అన్ని క్యాన్సర్ అని కాలేదు. ఏమైందండి నెక్స్ట్ థింగ్ ఈ హెల్త్ చెకప్ గురించి మాట్లాడిన మీకు ఏంటంటే జనరల్గా అప్పుడు గవర్నమెంట్ అవేర్నెస్లో ఈ ప్రతి చోట కూడా కొన్ని క్లినిక్స్ పెట్టారు. విలేజ్ క్లినిక్స్ అని, అర్బన్ క్లినిక్స్ అని పెట్టారు. దాంట్లో నేను చెప్పిన ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ముఖద్వార క్యాన్సర్ చెప్తున్నారో ఆ క్యాన్సర్ టెస్ట్ చేసి పెప్ టెస్ట్ చేసినప్పుడు ఆ పెప్ టెస్ట్ ద్వారా వాళ్ళు జనరల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అక్కడ చూడగానే కొంత తేడాగా ఉంటాయి కనుక వాళ్ళు రిఫర్ చేస్తారు. దీని గురించి ఇంకా మిగతా ఏదైతే పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయో GSL కానీ ఆశ్రమం కాలేజీలో కానీ ఒక్కోసారి క్యాన్సర్ అవేర్నెస్కి సంబంధించిన ప్రోగ్రామ్ జరిగినప్పుడు వాళ్ళు మొబైల్ మ్యామోగ్రఫీ అండ్ టెస్ట్కి సంబంధించినవి కూడా తీసుకొస్తారు. అక్కడ ఇవన్నీ జరుగుతాయి. గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే ఆయుష్మాన్ భవ అనే ప్రోగ్రామ్ దీంట్లో క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ దాంట్లో కవర్ అవుతుంది. రెండో ట్రీట్మెంట్ మన ఆరోగ్యశ్రీలో కూడా కొన్ని క్యాన్సర్లో కవర్ అయ్యి ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి అయితే ఇవి ఉన్నాయి. వీటిలో ఎక్కువగా మన వాళ్ళకి బ్లీడింగ్ గురించి చెప్తున్నప్పుడు భయపడడానికి ఏమి లేదు. జనరల్గా బ్లీడింగ్ సమస్య ఉన్నా అది నోటి సమస్యనా లేదా నెలసరి సమస్యనా అది కొన్ని సంవత్సరాల తరబడి వస్తూ ఉంటాయి. నెలల తరబడి సంవత్సరాల తరబడి వస్తుంటే దాన్ని అజాగ్రత్త చెప్తాం. అది నోటు ద్వారా కానీ నెలసరి కానీ ఎక్కడి నుంచైనా కానీ ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడకుండా భయపడకుండా ఎగ్జామినేషన్ పెడితే సరిపోతుంది. ఇది మా స్టూడెంట్ చెప్పిన దాంట్లో విషయాలు మీకు చెప్తున్నారు. అంటే దీంట్లో మీరు ఒకవేళ అతిశోక్తిగా చెప్పిన విషయాల్లో మీరు ఏమన్నా భయపడడానికి ఉంటాయని. ఇంకోటి హోమియోపతిక్ ట్రీట్మెంట్. హోమియోపతిక్ ట్రీట్మెంట్ వచ్చేసరికి క్యాన్సర్లో ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్లో క్యూర్ అయ్యాము. అసలు యాక్చువల్గా క్యాన్సర్ గురించి ముందుగా తెలుసుకున్న మొట్టమొదటి విషయం ఏంటంటే క్యాన్సర్కి క్యూర్ అనే పదం లేదు. రేడియోగ్రఫీ మీకు రేడియేషన్ చేయించిన సర్జరీస్ చేయించిన ఇవన్నీ కూడా ప్యారేటివ్ ట్రీట్మెంట్. ప్యారేటివ్ అంటే దాన్ని అప్పుడు కాక తీవ్రతను పెంచకుండా ఉంటానే తప్ప క్యూర్ అనే పదం ఎవరైనా ఉపయోగించినా అది పూర్తిగా కావడం. ఇది ఒక ప్యారేటివ్ ట్రీట్మెంట్. హోమియోపతిలో దీనికి చాలా స్కోప్ ఉన్నాయి. చాలా మంది చాలా పద్ధతుల ద్వారా కూడా వాడుతూ ఉన్నారు, వాడిన వాళ్ళు ఉన్నారు, తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇంకా హోమియోపతి ఒకే వైద్యం తగ్గుతుందా అంటే ఎవరైతే మన క్రికెటర్ సిద్ధు ఉన్నారు, పంజాబ్ సంబంధించిన సిద్ధు ఉన్నారు, ఫాస్ట్ బౌలర్ సిద్ధు, వాళ్ళ భార్య విషయంలో ఆమెకి క్యాన్సర్ వచ్చినప్పుడు కేవలం ఇంట్లో డైట్ మెయింటైన్ చేసి తగ్గించినప్పుడు వాళ్ళ
చేసుకున్న తర్వాత కూడా రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకొని లాస్ట్ రోజు దగ్గర వద్దు, దీనికి రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరం ఆయన పనిచేయమని చెప్పిన తర్వాత కూడా కేవలం ఆయన ఇంట్లో డైట్ ఏది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా ఏమంటారు ఇంట్లో ఉన్న హెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఆ కషాయం తగ్గించుకుంటూ ఇక్కడ విషయం ఏంటంటే ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచించాల్సిన మొట్టమొదటి ఏంటంటే అవేర్నెస్ తీసుకొస్తుందంటే సైకోథెరపీ. అంటే క్యాన్సర్కి వచ్చినప్పుడు ముందు భయపడ్డం మాట. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే స్లోగాన్ యునైటెడ్ బై యూనిట్. మనమంతా కలిసి ఈ క్యాన్సర్ని పోరాడాలి. అంటే ఇక్కడ ఒకళ్ళకి ఏదైనా క్యాన్సర్ పోరాటానికి దేని ద్వారా వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు మనం వాళ్ళకి తోడుంది, వాళ్ళకి మనం మానసికంగా స్థైర్యాన్ని కలిగిస్తే ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. వీటిని ఎక్కువగా వీటిలో మనం భయపడేది ఎందుకు, దీని గురించి ఈరోజు ఎలా వచ్చిందంటే ఇండియాలో స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో 15 నుండి 17 లక్షల కొత్త కేసులు వచ్చింది. పాతే కాదు, కొత్త కేసులు వచ్చాయి. ఆడవాళ్ళ క్యాన్సర్ ఆంధ్రప్రదేశ్లో 65% పెరిగాయి. అంటే 10 మందిలో 6 నుంచి 7 వచ్చే అవకాశం చాలా ఎక్కువ మంది పెరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందంటే అవేర్నెస్ లేక లేట్ చేయడం వల్ల ట్రీట్మెంట్ అనేది దీంట్లో ఇంకా భయపడతారు. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే మరణం అనేది ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా వస్తుంది, కానీ క్యాన్సర్ వస్తేనే మరణం వస్తుందని ఒక గుడ్డి నమ్మకంగా పడుతుంది. దాంతో ఏంటంటే ట్రీట్మెంట్ అనుకుంటా, ట్రీట్మెంట్ కాస్ట్లీ, నేను తర్వాత ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, ఇంకా సంతానం చేస్తాను, ఇలా రకరకాల అనుమానాలు అపోహలతో ఏంటంటే ముందు ట్రీట్మెంట్ చేసుకోకుండా చనిపోతున్న సంఖ్య బాగా ఎక్కువగా ఉంది. కానీ చాలా మిగతా వాటితో పోల్చుకుంటే ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు చాలా తక్కువ అవుతుంది, అందరికీ దొరికేలాగే ఉంది. ఈనాడు మనం ఆంధ్రాలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే బసవతారక ఎన్టీఆర్ గారి ఆసుపత్రి దగ్గర బాలకృష్ణ గారి ఆసుపత్రి దగ్గర వెళ్ళవలసి వచ్చేది ఎన్టీఆర్ కృష్ణ గారు. కానీ ఈరోజు మనకి రతన్ టాటా బాబా అనకాపల్లి దగ్గర రీసెర్చ్ సెంటర్ పెట్టారు. ప్రతి చోట కూడా రేడియోగ్రఫీ వేరువరం ఏలూరు అన్ని చోట్ల కూడా కాబట్టి రేడియేషన్ కంట్రోల్ ఉంటాయి, అన్ని చోట్ల కూడా భయపడడానికి ఏమీ లేదు. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ధైర్యంగా ఉంటే చాలు ఈ వ్యాధిని ఎదుర్కోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఇంకో 4 విషయాలు చెప్పి నేను ఈ యొక్క నా యొక్క ప్రసంగాన్ని ఇస్తాను. మొట్టమొదటిగా ఏంటంటే లైఫ్ చేంజెస్ అంటే లైఫ్ స్టైల్ అంటే చేంజెస్ చేసుకోవాలి. సాధారణంగా ఆడవాళ్ళు అయితే కనుక ఇంతమంత ఇంట్లో ఫిజికల్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది, కానీ ఫిజికల్ అడ్జస్ట్మెంట్ ఎంత ఉన్నా కూడా ఆడవాళ్ళు సైతం కూడా మానసిక ప్రశాంతత కోసం మనం ఏదైతే పార్క్ కానీ లేదంటే వాళ్ళకి ఇష్టమైన ఏవైతే హాబీస్ ఉన్నాయో అవి చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా వాళ్ళు ఆ మానసిక ప్రశాంతత మరియు ఫిజికల్ అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేయకపోవడం వల్లే ఎక్కువగా క్యాన్సర్ పోయే అవకాశం ఉన్నాయి. ఎస్పెషల్లీ మగవాళ్ళు. ఇప్పుడు మగవాళ్ళే స్మోకింగ్ అనేది లేదు. ప్రాబ్లం ఏంటంటే ఈ ఏదైతే గ్లోబలైజేషన్ జరగడం వల్ల ఆడవాళ్ళు కూడా స్మోకింగ్ చేసే ఉన్నారు, చాలా శాతం పెరిగింది. స్మోకింగ్ డ్రింకింగ్ శాతం చాలా పెరిగింది. సో ఈ కండిషన్లో ఏంటంటే ఈ స్మోకింగ్ని ఆల్కహాల్ డ్రింకింగ్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇది కాకుండా ఏవైతే రెడీమేడ్ ఫుడ్స్ ఇంట్లో చేసుకునే కాకుండా ఇన్స్టెంట్ ఫుడ్స్ని తగ్గించాలి. ఎందువల్ల అంటే ఇన్స్టెంట్ ఫుడ్సే కాదు, మనకి ఇంకా బాధాకరమైన భయంకరమైన విషయం ఏంటంటే మన ఇంట్లో వాడే మనం ఏదైతే మసాలా చాలా వరకు సొంతంగా తయారు చేసుకుంటాం. మనం పెళ్ళిళ్ళకి వెళ్తున్నాము, ఫంక్షన్లకు వెళ్తున్నాము, రెస్టారెంట్కి వెళ్తున్నాము, అందరూ కూడా ఈ రెడీమేడ్ మసాలాలు వాడేవాళ్ళు. కానీ ఈ స్టాండర్డ్స్ ఆఫ్ ఈ ఫుడ్ లైసెన్స్లు వీటిల్లో ఉన్న కొత్తగా తెలిసింది ఏంటంటే ఇండియన్ మసాలాలు రెడీమేడ్స్ ఏవైతే ఉన్నాయో ఫారిన్ కంట్రీల్లో వీటిల్లో ఎక్కువగా కాస్మోది ఉండే కూడా ఎక్కువగా ఉందని అక్కడ బ్యాన్ చేశారు. కానీ ఇండియాలో మనకి ఇక్కడ ఉన్న వ్యాపారం నియమాలు కానీ లేదంటే లొసుగుల వల్ల ఏంటంటే చాలా ఫేక్ అనేది ఎక్కువగా రావడం.
ఒక చాలా పెళ్ళిళ్ళు నేను చూశాను. చాలా ఒక ప్లేటు 1000 రూపాయలు 2000 అని చెప్పుకునే ప్లేట్లో సైతం మన యూజ్ చేసే మసాలాలు ఏంటంటే ఇన్స్టెంట్ ఏవైతే అక్కడ షాపుల్లో దొరికే మసాలాలు. ఇన్స్టెంట్ వాటిల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాంట్లో డైరెక్ట్గా ఏవైతే స్టోర్ చేసుకోవడానికి నిల్వ ఉండడం కోసం ఉపయోగించే గ్యాసెస్ లిక్విడ్స్ అవి దాంట్లో ఉండడం వల్ల మనం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే గుణం. కాబట్టి ఇన్స్టెంట్ అనేది తీసేసి మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకోవడానికి మసాలాలు కానీ సాంబార్ కూడా కానీ మనం కలిపి. సెకండ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా ఉండే ఏవైతే మన హ్యాబిట్స్ ఉన్నాయో మానసిక పరిస్థితి అంటే భయం కానీ కోపం కానీ ద్వేషం కానీ ఇవి లిమిట్లో ఉండాలి. ఎందుకంటే హోమియోపతి ఏం చెప్తామంటే ఏ లక్షణమైనా చివరికి మీరు జారిపడేది కూడా అతిగా ఉన్నా కూడా అది కూడా క్యాన్సర్, అది కూడా వ్యాధి లక్షణం. అందుకు నేను హోమియోపతిలో మీరు వచ్చినప్పుడు మేము అడుగుతున్నాం, మీకు భయాలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా, బెంగలు ఉన్నాయా, దేని గురించి ఒక కోపం ఉందా, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. ఎందుకంటే హోమియోపతిలో అది స్థాయి ఎక్కువగా ఉన్న వ్యాధి లక్షణమే, తక్కువగా ఉన్న వ్యాధి లక్షణమే. సపోజ్ నాకు భయం ఉండాలండి, ఆ భయం కనుక నాకు ఎక్కువగా ఉందనుకోండి ఫోబియాలో వెళ్ళిపోతుంది, తక్కువగా ఉందనుకోండి నేను రూడ్గా ఉంటాను. కాబట్టి ప్రతిదీ కూడా వీటిల్లో బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది నేర్చుకోవాలి. అలాగే విధంగా డైట్ విషయం, డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్, నెక్స్ట్ ఈ మానసిక ప్రసాదం గురించి వీటిలో మనం చేంజెస్ చేసుకుంటే ఈ క్యాన్సర్ వ్యాధిని నుంచి మనం రక్షించబడడం అంటే కష్టమేం కాదు. ఇంకా అత్యంతంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన మీద మనం అవేర్నెస్ ఉండాలి, ఇతరుల మీద కూడా మనం అదే జాగ్రత్తలో మనం ఇతరుల గురించి కూడా మనం శ్రద్ధ చూపిస్తే ఈ క్యాన్సర్ని జయించడం కష్టమేమి కాదు. దీన్ని అందరం కూడా భయపడకుండా మనం ఎదుర్కోవచ్చు. ఇప్పుడు క్యాన్సర్ అనేది కష్టతరమైనది కానే కాదు. విషయం ఏంటంటే వ్యక్తిగతంగా మనం స్థిరంగా ఉండాలి. నేను దేన్నైనా తప్పుకోగలుగుతాను, ఒకవేళ నా వాళ్ళకు వచ్చినా కూడా నేను అంతే జాగ్రత్తగా వాళ్ళని నేను డీల్ చేస్తాను. మనం భయపడకుండా ఉండాలి, ఇతరులకు ధైర్యం చెప్పాలి. థ్యాంక్ యూ. వ్యాధి ఎప్పుడు కూడా చాలా చిన్నది, అనుమానం చాలా పెద్దది. కాబట్టి వ్యాధి మీద కన్నా మీకు ఏమైనా అనుమానాలు ఉంటాయి, భయాలు ఉంటే ఎటువంటి మీకు చెప్తాము. ఏఎస్ఆర్ హోమియో కాలేజీలో కొత్తగా స్పెషాలిటీ ఓపీడీలో ఈ క్యాన్సర్ వీటి మీద ఒక సెపరేట్ ఓపీడీ మేము పెట్టాము. దానికి ప్రిన్సిపల్ సార్ డాక్టర్ ఆనంద్ కుమార్ సార్ దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మీరు ఎప్పుడైనా రావచ్చు. 94 అడగచ్చు. చాలా అనుమానాలు ఉంటాయి ఇంట్లో. వాట్సాప్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వాట్సాప్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి, కానీ రావాలని ఏమీ లేదు. అందుకే కాదు, బయట నుంచి వైరస్ బ్యాక్టీరియా వచ్చారు కాదండి, మన శరీరంలో మార్పులు వచ్చాయి, కణాలు కొత్త కణాలు పుట్టాయి, చెడుతున్నారు. ఆ కణాలలో వచ్చేది క్యాన్సర్. అందుకే ఇంకో గొప్ప ఏంటంటే మన తెలియని ఒక విషయం తెలుసు. చివరికి మన ఇంట్లో తెలుసుకునే పెట్స్ ఉంటాయి కదా, డొమెస్టిక్ ఏవైతే వీటికి కూడా క్యాన్సర్ వచ్చి ట్రీట్మెంట్ పిల్లలతో కుక్కలకి గేదెలకి ఆవులకి ఇప్పటికి వెటర్నరీస్ డాక్టర్స్ చాలా మంది కొమ్ము క్యాన్సర్ వచ్చిన దానికి కట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తారు. గేదెలు అంటే ఇది ఒక సాధారణమైన విషయం. అయితే ఎందుకు మనం ఎక్కువగా భయపడుతున్నాం అంటే దీని మీద ఉన్న అనుమానాలు అలాంటి. అంటే ఉప్పు తింటేనే క్యాన్సర్ వస్తుందా, షుగర్ తింటేనే క్యాన్సర్ వస్తుందా అంటే కాదు. మీరు తినే ఫుడ్లో కానీ, మీ ఆలోచనలో కానీ, మీరు చేసే వీటిల్లో కానీ ఏది అతిగా ఉందో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. చెప్పండి. తేడాగా ఉన్న టెస్ట్ ద్వారా చెప్తారు. బ్లడ్ టెస్ట్ చేస్తారు కదండి, చాలా మంది బ్లడ్ టెస్ట్ చేస్తే
ఎందుకు నాకు రాశారు అంటారు కదా. తెల్లారంత కణాలు ఎక్కువగా పరిమితి మించిన ఎక్కువగా ఉంటే, అంటే కేవలం 30 రూపాయలు లేదా 250 రూపాయలలో కూడా లుకేమియా అనే వ్యాధి కనిపించవచ్చు. వీటి ద్వారా కూడా క్యాన్సర్ కనిపించవచ్చు. అంటే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా ఒక చిన్న క్యాన్సర్ అనేది కనిపించవచ్చు. ఇంకా నేను చెప్పిన ఆడవాళ్ళకైతే బ్రష్ ద్వారా కానీ ఏమంటారు వెజినల్ డిస్టర్బెన్స్ ద్వారా కూడా కనిపెట్టచ్చు. మగవాళ్ళు టెస్టికులర్ పెయిన్ నొక్కితే కనుక టెస్టికులర్ పెయిన్ బాగా ఎక్కువగా విపరీతంగా ఉంది కనుక అది కూడా టెస్టికులర్ క్యాన్సర్ అయితే అవకాశాలు ఉంది. ఈ చిన్న డౌట్ అడగచ్చు. అంటే చాలా మంది డౌట్ ఏంటంటే పంచదార క్యాన్సర్ కారణం పంచదారైనా, క్యాన్సర్ కారణం పలాంటి డ్రింక్ అయినా, క్యాన్సర్ కారణం ప్లాస్టిక్ అయినా, ఇలా చాలా ఏది అడిగినా కూడా నేను సమాధానం సాధారణంగా ఏంటంటే ఈ ప్లాస్టిక్ ఎందుకు అంత మొదటిలో చూస్తామంటే మనం ఏవైతే ఈ ప్లాస్టిక్ ఉందో ఇది భూమిలో దీన్ని ఇది కలవడానికి భూమిలో కలవడానికి ఇప్పుడు మనం వాటర్ కోసం కొన్ని నీళ్ళు ఎలా ఇంకిపోతాయి, అదే పాలు కోసమే ఇంకిపోతాయి, పెరుగు కోసమే ఇంకిపోతాయి. కానీ ప్లాస్టిక్ భూమిలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు తీసుకుంటాం, 100 సంవత్సరాలు కూడా తీసుకుంటాం. అదేవిధంగా మనం డైలీ ప్లాస్టిక్ కంటెంట్ లేని ఒక విషయం మనం ఇందులో చెప్పాలి. ప్లాస్టిక్ కంటెంట్ ఇప్పుడు మనం కుర్చీ మనం వాడే సోఫాలు చివరికి మన ప్రతి జీవన శైలిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్లాస్టిక్. కవర్స్ ఇంకా ఫుడ్ తీసుకున్న కవర్ ప్యాకెట్స్ కానీ కవర్స్ కానీ మనం కొనుక్కునే బెడ్షీట్ ఉంది చూసారా, దాని మీద పిల్లలు కేంద్రం కొనుక్కుంటుంది, దాని మీద వేసే ఏదైతే ప్లాస్టిక్ బెడ్షీట్ కానీ అన్నీ కూడా ప్లాస్టిక్. ఏం జరుగుతుంది ప్లాస్టిక్ ద్వారా అంటే ఇప్పుడు నేను ఒక రాజధానిలో కానీ ఒక దాంట్లో కానీ వేసిన తర్వాత దీంట్లో ఎలా అయితే వాటర్ పెనిట్రేట్ అవుతుందో ఇది ఎంతగా కలుగుతుంది కదా, ఆ అరుగుదల మన శరీరం మీద పడదు. అందుకనే ఏం చెప్తామంటే మీరు జీవనశైలి మార్చుకోండి, ప్లాస్టిక్ ఫ్రీగా ఉండండి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్లాస్టిక్ దేనికోసం ఉపయోగిస్తాం తెలుసండి, అంటే మన మైండ్ సెట్లు ఎంత భయంకరంగా ఉన్నాయని చెప్తున్నాను. ఈ ప్లాస్టిక్ గ్లాస్ దేనికోసం పెడతాను కదా సార్, నా ఇంగ్లీష్ ఇంకో తాకూడదని ఆ గ్లాస్ మళ్ళీ నేను కడగాలని. పల్లెటూరులో కానీ పెద్దగా ఎక్కడైనా సరే ఈ గ్లాస్ మళ్ళీ నేను కడగాలని లేదా ఆ ఇంగ్లీష్ నేను తాగడాలని ఈ యొక్క అత్యంత ఏమంటారు చిన్న బ్రేక్ వల్ల ఈ ప్లాస్టిక్ వాడు తిన్న తర్వాత మనం తవ్వుతావో లేదో మా అయితే వాడి వల్ల మనకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ వాడి కోసం పట్టిన మనం ఈ ప్లాస్టిక్తో ఏమవుతుందంటే మనం క్యాన్సర్ తెచ్చుకోవాలి. ఈ మనుషుల్లో తేడా ఉన్న ఈ బ్రెయిన్ వల్ల క్యాన్సర్ రావడానికి ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్. మనం రెగ్యులర్గా మనం ఇంట్లో వండుకునే ఫుడ్ కన్నా బయటికి వెళ్ళి తెచ్చుకునే ఏదైతే స్పైసీ ఫుడ్స్ ఉంటాయో వాటిని తయారు చేసే ఏదైతే ఫుడ్ ఉంటాయో అన్నీ కూడా ప్లాస్టిక్. ఒక్క విషయం ఏంటంటే రెస్టారెంట్ సైతం కూడా వాడు ఉపయోగించే ఏదైతే ప్లేట్స్ ఉన్నాయో అవి కూడా ప్లాస్టిక్. ప్లాస్టిక్ గురించి మనం మారాలి, మన మైండ్ సెట్ మారినందుకు కూడా ప్లాస్టిక్ అనేది మన జీవితంలోకి వెళ్తాం, మన జీవితంలోకి వెళ్తాం. ఇది మనం మారాలి. కాబట్టి ప్లాస్టిక్ని మారడం పెద్ద కష్టమే కాలేదు. ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ఉందండి, మనం ఇప్పుడు ఒక 50 స్టీల్ గ్లాస్ పెట్టడం కష్టమా, 50 స్టీల్ ప్లేట్ పెట్టడం కష్టమా, ఏనాళ్ళు అలాగే కదా వాడేవాళ్ళం మనం. కానీ విషయం ఏంటంటే ఆ మైండ్ సెట్ రావడం కష్టం. ఇలాంటి స్టీల్ కుర్చీలోనే కూర్చోండి, ఇంకా కుర్చీ మడత పెట్టదు కూడా స్టీల్ కుర్చీ, ఐరన్ కుర్చీ. కారణం ఏంటంటే మన మైండ్ సెట్ మాత్రం ఈజీ మైండ్ సెట్, మిస్టేక్ మైండ్ సెట్ ఉన్నప్పుడు అందులో రోగాలు కూడా అలాగే. ఒక గ్లాస్ బాటిల్ పెయింటింగ్ చేయడానికి ఒక గ్లాస్ కానీ ఒక కన్సెప్ట్ కానీ కష్టమే కాదు. కానీ ఏంటంటే మన మైండ్ సెట్ మారినప్పుడు కూడా ఈ ప్లాస్టిక్ గౌరవించుకోవాలి. ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది, గవర్నమెంట్ అథారిటీస్లో కానీ గవర్నమెంట్ డ్యూటీలో కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించారు. అదేవిధంగా అఫీషియల్స్లో ప్లాస్టిక్ బాటిల్ వాటర్ కాకుండా గాజు గ్లాస్ ఉన్న
గ్లాసెస్ వాటర్ బాటిల్ వాడుతున్నారు, మారుతున్నారు. ఈ మార్పు అనేది కొద్దిగా టైం, ఇంకా అవేర్నెస్ ప్లాస్టిక్ ఉన్నదంటే చాలా కఠినం.